6% అంటే 1,00,000 ఓట్లు అంటే పోలే ఓట్లు రమారామి వేసుకున్నా మేము 6% ఇచ్చినాం, ఒక 3% ఎర్రర్ కరెక్షన్ ఇచ్చినాం, అంటే 9% ఓట్స్ వరకు ఈజ్ గెయినింగ్. అండ్ జైరాబాద్ లో ఇది ఒక్కటే మొత్తం మేము ఇచ్చిన అన్ని పార్లమెంట్లలో జైరాబాద్ ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ ట్రేడ్ అవుతుంది. ఒక్కసారి చూడండి అన్న ఎంత ఉందో ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో. ప్రస్తుతం సురేష్ షెట్కర్ దాదాపు 18,000 లీడ్తో కనబడతా ఉన్నది. ఇది చాలా మైనూర్. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ గా వారిగా వాళ్ళు చేస్తున్న దాని ప్రకారం కామారెడ్డి టౌన్ ఓపెన్ కాలే. మనం ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ లో కామారెడ్డి ఇద్దరు సీఎంలను ఎవరైతే వెంకటరామరెడ్డి అక్కడ ఓడగొట్టాడో బీజేపీ అభ్యర్థి, సో అక్కడ ఇంకా కామారెడ్డి టౌన్ ఓపెన్ కాలే. కామారెడ్డి ఓన్లీ కామారెడ్డి అసెంబ్లీలో వాళ్ళకి 50,000 మెజారిటీ వస్తుంది. సో ఇదంతా కవర్ అవుతుంది. సో కొద్దిగా ఇదొక్కటి కొద్దిగా అటు ఇటు ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు వేరే. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్వే వాట్సాప్. సో జైరాబాద్ తర్వాత నెక్స్ట్ మెదక్ మనం డిస్కస్ చేసినాం. మల్కాజ్గిరి వన్ సైడ్. కొంతమంది అన్నారు మల్కాజ్గిరిలో బాగా జరిగింది, అందులో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉంది. సో కంటోన్మెంట్ అసెంబ్లీ గురించి కూడా మనం మాట్లాడొచ్చు. కంటోన్మెంట్ అసెంబ్లీ కూడా మేము క్లియర్ గా 20% ఇచ్చినాం. చాలా మంది 5,000 తోటి 2,000 తోటి గెలుస్తారని చెప్పారు. 20% 130,000 ఓట్లు పోలైన ఏడా. సో 20% అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక 12,000 20,000 మెజారిటీ వరకు రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 7,000 8,000 అంటే కొంచెం ముందు వచ్చిండు, 10,000 కూడా వచ్చిండు, కొద్దిగా వెనక పోయిండు. ఓవరాల్ గా మనకు ఒక 20,000 మెజారిటీ రీచ్ అవుతాడు, 20,000 తోటి గెలుస్తాడు. కానీ ఇక్కడ కంటోన్మెంట్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఈటల రాజేందర్ ఇక్కడ సరైన అభ్యర్థిని నిలబెట్టకపోవడం అనేది ఈయనకి ఇక్కడ మైనస్. సో సరైన అభ్యర్థిని నిలబెడితే ఇక్కడ బీజేపీకి అవకాశం, క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కనబడ్డా. క్రాస్ ఓటింగ్ ఎంత జరిగినా గానీ సో లీడ్ అయితే కంటోన్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ లో 10,000 అంటే 20,000 మెజారిటీ వస్తే 10,000 కాంగ్రెస్ అభ్యర్థికి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనం చూసుకుంటే మల్కాజ్గిరిలో కూడా మంచి లీడ్ ఇచ్చినాం మనం. మల్కాజ్గిరిలో ఆల్మోస్ట్ 16% లీడ్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ, హైయెస్ట్ కదా, 30 lakhs 37 lakhs 15 లక్షలు ఏమో పోలైనాయి. 16% అంటే 2 lakhs వరకు మెజారిటీ ఇచ్చినాం మేము. 2 lakhs వరకు దూసుకెళ్తున్నాడు. సికింద్రాబాద్ చూడండి అన్న ఒకసారి ఏముందన్నది రిజల్ట్. కిషన్ రెడ్డి గారు 32,760 ఓట్లతోటి లీడ్ లో కనబడుతుంది. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ. అంటే మైనర్ తక్కువ. మనకి ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా ఓట్లు ఎక్కువ, 12 లక్షల నుంచి 14 లక్షల వరకు పోలైనట్టున్నాయి. సో ఇట్ ఈస్ 1% అంటే ఇట్ ఆల్మోస్ట్ 12,000 13,000. 32,000 అంటే 2%. మేము సికింద్రాబాద్ ఆల్రెడీ 2% ఎడ్జ్ ఇచ్చినాం. సో ఇక్కడ విషయం ఏంటంటే పద్మారావు గౌడ్ ఆల్రెడీ ఒకనొక దశలో చాలా పుంజుకుంటున్నాడు, ఆయన గెలిచే అవకాశం అయినటువంటి ఒక నరేషన్ బాగా బిల్డ్ అయింది ప్రజలలో. ఎలక్షన్ లో జరిగిన సాయంత్రం 13వ తారీఖు రోజు మేము వీటిని పటాపంచలు చేసినాం. మా టీం అప్పటికే గ్రౌండ్ లో ఉంది. మేము చెప్పినాం మల్కాజిగిరి గెలుస్తాం, 7 మేమే ఉన్నాం. సికింద్రాబాద్ మా ఎమ్మెల్యేని నిలబెట్టినాం, మాస్ లీడర్ మంచోడే అయినా జనాలకు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద కోపం తగ్గలేదు. జనాలు కొన్ని సినిమాల పాత సినిమాలలో కొన్ని క్యారెక్టర్స్ చూపెడతారు, ఒక బుల్లెట్ తోడు కలిసి చచ్చిపోతాడు విలన్, అట్లా కాకుండా బుల్లెట్స్ అన్ని దించుతారు. సో జనాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఇప్పుడు అంత కోపం ఉంది. సో ఈ ఎలక్షన్ తోటి మొన్నటి ఎలక్షన్లకు గవర్నమెంట్ అధికారం లాక్కున్నప్పుడు దాన్ని ఏం జస్టిఫై చేయాలి, మేము తప్పు చేసినాము మమ్మల్ని క్షమించండి. మేము మెయిన్ ఏంది, డెమోక్రసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా మన తెలంగాణలో ఆత్మగౌరవం, స్వేచ్ఛ, ఇవన్నిటిని హరించారు. నువ్వు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టు, సెక్రటేరియట్ కట్టు, ఇంకా ఇంటింటికి 4,000 పెన్షన్ ఏది ఇచ్చినా కానీ ఆత్మగౌరవం స్వేచ్ఛ లేకపోతే జనాలు సహించరు. ఈరోజు మనకు దేశవ్యాప్తంగా వస్తున్న రిజల్ట్స్లో కూడా అది కనిపిస్తుంది. సో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే అహంకారం, అసెంబ్లీలో వాళ్ళే అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి మంచిగా అయిందా, మాకు ఓటు వేయలేదు కదా, కరెంటు పోయిందని మాట్లాడుతున్నారు. మేము తప్పు చేసినాం రా నాయన, మీ ప్రజాస్వామ్య తీర్పును మేము శిరస వహిస్తున్నామని కేసీఆర్ బయటకు వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకోలేదు. అంటే మీది రాచరికమా ఈ తెలంగాణ? ఇక మీరు పాలించకపోతే ఓటుకు పాలించడం చేత కదా. సో ఆ విధంగా వాళ్ళు ఈ పార్లమెంట్లో నెరేటివ్ సెట్ చేయలేదు. అసలు మేము ఎందుకు ఓటాడు, జనాలు మాకు ఎందుకు ఓటేయాలనేది వాళ్ళు చెప్పలేకపోయారు. జనాలు కన్విన్స్ కాలే, ఈ కొడుకులకు ఇంకా బలుపు తగ్గలేదని చెప్పేసి మొత్తం బండకు నెలకేసి కొట్టారు. సో అది చాలా క్లియర్ కనిపిస్తుంది. సికింద్రాబాద్ కానీ, మెదక్ కానీ, మల్కాజిగిరి కానీ వాళ్ళందరికీ ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నాయి. అవిట్లలో వస్తారనుకోరు కానీ అవిట్లో 3rd ప్లేసే. మేము చాలా క్లియర్ గా చెప్పినాం అప్పుడు 3rd ప్లేస్ అని చెప్పి, ఇక్కడ కూడా 3rd ప్లేస్ కనిపిస్తుంది. నెక్స్ట్ చేవేళ్ళ కూడా చాలా మంది టైట్ ఉంది. సీఎం గారు ఏదో స్పెషల్ తీసుకున్నారు, ఇన్ఛార్జ్ ఉన్నారు, అటు ఇటు ఉంటది అన్ని చెప్పారు. కానీ మేము మా సర్వేలో చాలా రంజిత్ రెడ్డి 100 కోట్లు పెడుతున్నాడు,
పెడుతున్నాడు, 100 కోట్లు పెడుతున్నాడు, గేట్లు ఓపెన్ చేసిండు, అది ఇది బాగా చర్చ నడిచింది. కానీ మేము స్పష్టంగా ఆల్మోస్ట్ 75,000 ఓట్లతోటి లీడ్ లో భారీ రీజన్, అంటే దాదాపు లక్షన్నర మెజార్టీ వచ్చే అవకాశం 10% ఇచ్చాం లీడ్. మేము 10% ఇచ్చినాం. Yes. 10% అంటే ఒక 13 lakhs 14 lakhs పోల్ అయినా కానీ 1,30,000 సో మేము సిమిలర్ గా. సో ఇంతవరకు ఎగ్జిట్ పోల్ చరిత్రలోనే ఏ సర్వే సంస్థ అయినా, ఇండియా టుడే అయినా, ఆరామస్థాన్ అయినా, పాపులర్ సర్వే సంస్థలు అండ్ సక్సెస్ఫుల్ సర్వే సంస్థలు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు నంబర్స్ ఇచ్చారు కానీ పర్సంటేజ్తో సహా ఎవరు ఇవ్వలేదు. మేము మా పని మీద మాకు నమ్మకం ఉంది, మేము చేసిన పని మీద ట్రాన్స్పరెన్సీ ఉంది. మేము ఏ పార్టీకి సర్వే చేసేటప్పుడు మొగ్గు చూపలే. మేము ఒక క్లయింట్ను టేకప్ చేసినాం, ఆయన గెలిపిస్తామని మేము తీసుకున్నాం, పార్టీ ఇలా ఖచ్చితంగా పనిచేసి ఆ క్యాండిడేట్లను మేము గెలిపించినాం తప్పితే. సో సమాజానికి, తెలంగాణ సమాజానికి అండ్ ముఖ్యంగా రాజకీయాలలో ఒక ఆతృత ఉంటుంది. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాము, ఇంత టైం వెచ్చించినాము, ఎవరు కోటేసారు, జనాల మనసుల్లో ఏముంది, దాన్ని తెలుసుకోవడానికి సెఫాలజీలో కొన్ని ఫార్ములాసులు, ఈక్వేషన్స్, పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతుంది. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, మాకు ఎవరు స్పాన్సర్ చేయలే. చేస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మా ఆర్గనైజేషన్ నుంచి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, మా స్టాఫ్ యూజ్ చేసి, మా టెక్నాలజీ యూజ్ చేసి మేము సర్వేని వెయిటేజ్ చేసినాం. అందుకే మేము పర్సంటేజ్తో సహా ఇచ్చినాం, పర్సంటేజ్తో సహా రిజల్ట్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మహబూబ్ నగర్ కూడా మీరు 8% ఇవ్వడం జరిగింది. అది కూడా చూద్దాం ఒకసారి. ఎస్, మహబూబ్ నగర్ ఎస్, ఇక్కడ కొంత టఫ్ నడుస్తున్నాడు కనబడతా ఉంది. సో ఇది కొంత ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ సీఎం గారు స్పెషల్ గా ఫోకస్ చేశారు. మేము ఎగ్జిట్ పోల్ కూడా చేసినాం, ప్రీ పోల్ చేసినాం. ప్రీ పోల్ అప్పుడు ఏం చెప్పినామంటే టఫ్ ఉండే కాన్స్టెన్సీలలో ఇచ్చినాం. ఎగ్జిట్ పోల్ లో ఇంకా ప్రతి కాన్స్టెన్సీలో ఏంటంటే ఫస్ట్ అర్బన్ ఓపెన్ అవుతున్నాయి, రూరల్ ఓపెన్ అవుతున్నాయి. అర్బన్ ఓపెన్ అయితే మహబూబ్ నగర్ లో కానీ, దేవరకద్రలో కానీ, షాద్ నగర్ లో కానీ, ఈ అర్బన్ ఆ మండల రూరల్ కంప్లీట్ అయ్యి అర్బన్ ఓపెన్ అయితే ఇంకా కొద్దిగా లీడ్ వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ సీ టు ద ఎండ్ రిజల్ట్స్ వరకు చూస్తే మనకు కంప్లీట్ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూలు 9% ఎడ్జ్ ఇచ్చారు కాంగ్రెస్ రిజల్ట్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం. అక్కడ కూడా కొంత టఫ్ ఉన్నట్టు కనబడతా ఉంది. టఫ్ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ది మొత్తం రిజల్ట్స్ వచ్చేసరికి 9-10% వరకు రావాల్సిందే. ఇక్కడ 35,000 ఆల్మోస్ట్ ఈస్ గెటింగ్ 7-8 lakhs ఓట్స్ పోల్ అయినట్టున్నాయి. ఓకే, సో 70,000 అంటే ఈ విల్ కమ్, అంటే కంప్లీట్ అయిపోయే లోపల ట్రెండ్ కొనసాగుతుంది. బట్ ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, నాగర్ కర్నూల్లో ఈయన గెలుస్తాడని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ గెలుస్తాడు, టైట్ ఉన్నది అయిపోయింది అంటున్నారు. కానీ ఇక్కడ బీజేపీ కార్యకర్తలకు కానీ, క్యాడర్ కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు బీజేపీ ఏమీ లేదు ఇక్కడ. మహబూబ్ నగర్ లో ఉండే 2019 ఎలక్షన్ లో వాళ్ళు 35% ఆల్మోస్ట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గోడగొట్టినంత పని చేసారు. అండ్ ముఖ్యంగా అక్కడ వాళ్ళ కుటుంబం, అక్కడ అమ్మగారి కుటుంబం కానీ, ఇక్కడ అత్తగారి కుటుంబం కానీ ఇప్పటి నుంచో రాజకీయాల్లో బాగా స్ట్రాంగ్ అయి ఉన్నారు. సో పార్టీలకు అతీతంగా వాళ్ళకు గ్రామాలలో వాళ్ళ క్యాడర్ ఉంది. పార్టీలకు అతీతంగా వాళ్ళు చేసిన సర్వీస్, వాళ్ళ రాజకీయ నేపథ్యం చూసి డీకేఆర్ఎన్కు సపోర్ట్ చేసారు. సో ఆ ఎఫెక్ట్, ఆ బార్డర్ కాన్స్టెన్సీ ఎఫెక్ట్ అంతా ఇక్కడ పడింది. దీంట్లో గద్వాల్ ఉంటుంది వాళ్ళ కాన్స్టెన్సీ, సో అదంతా పడ్డది. అచ్చంపేట ఉంటుంది అండి. ఈ అభ్యర్థిని సెలెక్ట్ చేయడం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న ఎంపీ క్యాండిడేట్ కొడుకు, రాములు కొడుకు ఇతను. సో వీళ్ళకి కొన్ని అవకాశాలు ఉండే, కానీ వాళ్ళని గెలవడం ముందు, డీకేఆర్ని గెలవడం ముందు వాళ్ళ ప్రయారిటీ. వాళ్ళు గట్టి నిలబడి పనిచేస్తే వీళ్ళకి కూడా గెలిచే అవకాశం ఉంటుండే. సో హ్యాట్సప్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు పెద్ద తోపును పార్టీని మెర్జీ చేసి తీసుకొచ్చి పెద్ద తుడుము అదే తీసుకొచ్చి పెడితే సేమ్ థర్డ్ ప్లేస్. ఆయన సొంతంగా పెద్ద హడావిడి స్టేట్ అంతా క్రియేట్ చేసి అక్కడ మన కాన్స్టెన్సీ హరీష్ పాల్ మీద ఓడిపోయింది కదా, సిరిపూర్ కాగా అక్కడ థర్డ్ ప్లేసే, ఇక్కడ థర్డ్ ప్లేసే. మేము రిజల్ట్ ముందు ప్రీ పోల్ అండ్ ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు మాకు కొంతమంది వీళ్ళ క్యాడర్ కాల్ చేసి చెప్పారు, వ్యక్తి మీద అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండి మూర్ఖత్వం ఉండొద్దు. గడీల మీద కొట్లాడతా అని చెప్పి నువ్వు ఉద్యోగం వదిలేసి పార్టీ పెట్టి వచ్చినావు, ఏం నీకు తక్కువైందని చెప్పి పోయి దాంట్లో వచ్చినావు. ఇలా నువ్వు బయటనే ఉండి ఎమ్మెల్సీగా పోటీ చేయాల్సింది, ఎమ్మెల్సీ అప్పుడు పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సింది. అడోడో రాకేష్ రెడ్డి అని పట్టుకొచ్చిర్రు, నీకెందుకు ఇయ్యలే? నీకు ఓడిపోయే స్థానం కాబట్టి నేను బలి చేసిర్రు. ఇప్పటికైనా రియలైజ్ కావాలి. సో కానీ ఎంతైనా కానీ ఓట్ షేర్ అయితే కొంచెం బలంగా పుంజుకున్నట్టే తెలుస్తోంది. ఏడా బీఆర్ఎస్ పార్టీ 179,000 ఓట్లు అంటే మామూలు విషయం కాదు. 179,000% అన్ని కాన్సిల్ పోల్చుకుంటే ఈ కాన్సిల్ కొంత ఓట్ షేర్ అయితే కొంచెం గణనీయంగా పుంజుకున్నట్టు కనబడతా ఉంది. గణనీయంగా పుంజుకున్న బీజేపీ తోటి కంపేర్ చేసుకుంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవాలా? ఇప్పుడు ఆల్రెడీ ఆ సీటు ఎవరిది? వాళ్ళ సీటు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. కరెక్ట్. యా, నెక్స్ట్
నల్గొండలో మేము చెప్పినాం హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. అవును. నల్గొండ ఆల్రెడీ 2 లక్షలు దాటుతా ఉంది మెజారిటీ. 3 లక్షల వరకు కూడా వస్తుంది. మేము ఎంత ఇచ్చినాం, నల్గొండ 22% ఇచ్చినాం, ఖమ్మంలో 26 వచ్చినట్టున్నాం. ఇవి రెండు పోటీ పడుతుంటాయి. సో అది వన్ సైడ్. దాంట్లో కూడా అనూహ్యంగా ఏంది, మేము బీజేపీకి ఎక్కువ ఇచ్చినట్టున్నాం. నల్గొండలో 21% బీజేపీకి ఇచ్చినాం, 28% బీఆర్ఎస్కి ఇచ్చినాం. ఇది సెకండ్ ప్లేస్ ఉండేది ఇక్కడ ఖమ్మంలో మాత్రమే. అవును అవును, నాకు తెలిసి అది కూడా కొంచెం అటు ఇటు ఉన్నట్టు దగ్గర దాకా వచ్చినట్టు. ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి. నల్గొండ నల్గొండ ఒకసారి చూస్తే దాదాపు 3,55,000 మెజారిటీ తోటి చాలా భారీ విక్టరీ. అదేవిధంగా సైదిరెడ్డి 1,63,000 అనేది మామూలు విషయం కాదు. వాట్ వి సెడ్ ఇస్ కరెక్ట్. ఇది బీజేపీ. అవును, మనం ఏం చెప్తున్నాం, ప్రతి ప్లేస్ లో థర్డ్ ప్లేస్. అవును, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్, నల్గొండలో కూడా థర్డ్ ప్లేసే కదా. అవును. సో వీఆర్ ప్రూవ్ చేస్తున్నాం. సో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తమ విధానాలను మార్చుకోవాలి, ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటే పార్టీ పెట్టి లక్షల కోట్లు ఉన్నంత మాత్రాన తెలంగాణ మీ సొత్తు కాదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. June 2 రోజు వర్షం పడి అంతా ఈవెంట్ చేసినా ఆయన ఒకటే నినాదం ఇచ్చిండు, తెలంగాణ అంటే స్వేచ్ఛ, తెలంగాణ అంటే ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం, దానికే మేము రెస్పెక్ట్ ఇస్తాం. అందరు అంటారు తెలంగాణ గీతం మీద, చిహ్నం మీద ఎందుకు చర్చ, దాని మీద అనవసరమైన చర్చ, అపాసు పాలవుతారు. అదేరా నాయన తెలంగాణ అంటే. మన తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తారని కొట్లాడినామా, పెన్షన్ 2,000 ఇస్తామని కొట్లాడినామా తెలంగాణ కోసం. సో దేనికోసమైతే తెలంగాణ కొట్లాడినామో ఆ తెలంగాణ పునర్నిర్మించడంలో టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. వాళ్ళు 2 ఎలక్షన్లకే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరే తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. సో ఆ సోల్ మిస్ అయింది కాబట్టి వాళ్ళని ఇట్లా థర్డ్ ప్లేస్ కు పరిమితం చేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అసలు ఎక్కడ ప్రభావం లేనట్టు నల్గొండ జిల్లాలో ఈరోజు 1,63,000 రావడం అనేది కొంత వాళ్ళకు ఏం జరుగుతుంది, పుంజుకునే అవకాశం కనబడుతుంది. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు సో ఇక వీడు తప్పు చేసి వీడిని బొంద పెడుతున్నామని చెప్పి అవుట్ రైట్ కాంగ్రెస్ పెడితే వీళ్ళు కూడా తోక జాడిస్తారని చెప్పి వీడు ఉన్నాడు కదా ఆయనకి వేద్దాం. అండ్ ఒరిజినల్ కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో అది ఒరిజినల్ బీజేపీ కాదు. బీజేపీ అంటే ఐడియాలజికల్ పార్టీ, వాళ్ళు నేషనలిస్ట్ ఐడియాలజీ, కమ్యూనల్ పాలిటిక్స్, ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటే పార్టీ బీజేపీ పార్టీ. ఒరిజినల్ బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నదల్లా 10-20%. వీళ్ళంతా బయట నుంచి వచ్చి ఐక్యపై అయిన పార్టీ ఇది. ఇప్పుడు ఈయన మొన్నగా టీఆర్ఎస్ లో ఉన్నారు, ఇంతకుముందు మాట్లాడుకున్న ఆయన నాగర్ కర్నూలు వాళ్ళు మొన్నగా టీఆర్ఎస్ లో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది 6-7 సీట్స్ బయట నుంచి తెచ్చుకునే ఇచ్చారు. సో తెలంగాణ ప్రజలు కూడా ఏంటంటే చాలా తెలివిగా ఒక్క సైడే ఇవ్వకుండా, సో మీరు కూడా భద్రంగానే ఉండాలా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తున్నారు, మీరు కూడా అప్రమత్తంగానే ఉండాలి. సురుకులు అంటిస్తున్నారు. నెక్స్ట్ భువనగిరి ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం భువనగిరి. సో మేము మాత్రం ఇంత మెజారిటీ పర్సంటేజ్ ఇచ్చినాం. అవును 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 అవును. సో ఒక్కసారి చూద్దాం. మీరు అన్నట్టే దాదాపు కరెక్ట్ కనబడతా ఉన్నట్టు, దగ్గరగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి, అంటే బూనర్స గౌడ్ పైన 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి ముందంజలో చేస్తుంది. గతంలో బూనర్స గౌడ్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 10,000 ఓట్ల. కొంత డిసప్పాయింట్ విషయం ఏందన్నా అంటే మీలాంటి వాళ్ళతో మేము నేర్చుకున్నది తిరిగింది సామాజిక తెలంగాణ, బీసీలు, ఈ అంశం అంటే తెలంగాణలో ఇక మిగిలిన నినాదం ఏదన్నా ఉందంటే అదే మిగిలిన్నది అనే చర్చ జరిగినప్పుడు అందరూ జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కొంత బీసీ సంఘాలు కానీ ఈ అభ్యర్థికి సహకరించే ప్రయత్నం చేసిరు, ఈ అభ్యర్థిని నిలబెడదామనే ప్రయత్నం చేసిరు. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది ఈ సమాజం అంతా మళ్ళొకసారి పునరాలోచించుకోవాలి నా సజెషన్. సో అంటే ఆయన ఓటమికి మెయిన్ కారణాలు అంటే ఒకనొక దశలో చాలా టఫ్ ఉంటుందని అనుకున్నారు వాస్తవంగా. సరే మీరేమో 19% ఇచ్చారు కానీ కొంచెం చర్చ ఇంకోసారి మేము ఇప్పుడు ఏమున్నది అనేది, అది ఎట్లా ప్రభావితం అయింది అనేది, ఏ అంశాలలో జరిగింది అనేది అనాలిసిస్ చేస్తాం. సర్వే తీసుకున్నప్పుడు ప్రజలు ఎటు ఓటేసారు, ఎటు ఓటేయాలనుకుంటున్నారు అనేది ఒక సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేసి మేము తెచ్చి అంశాలు ఏముండొచ్చు. చామల కిరణ్ రెడ్డికి చుట్టూ అటు ఖమ్మం కానీ ఇటు నల్గొండ ఆనుకొని ఉంటుంది కాన్స్టెన్సీ, అవి స్ట్రాంగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం హైయెస్ట్ మెజారిటీ వచ్చింది బార్డర్ కాన్స్టెన్సీ అంతా. అయినా ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఈయన ఫెయిల్ అయ్యిండు. ఏదైతే నువ్వు అంశం చెప్తున్నావో ఆయన రెండో సైడ్ కూడా ఉంటుంది. నాకు గౌడ్సే ఓటేస్తా అనుకోవడం పొరపాటు. గౌడ్స్ ఒక్కడ ఓటేస్తే గెలవు కదా. సో మిగతా అన్ని ఎలక్షన్ అనేది ఒక కుల సంఘం నాయకుడు నిలబడితే గెలిచేది కాదు. ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎందుకు సీఎం అయ్యారు, ఓన్లీ రెడ్ లో ఓటేస్తే రేవంత్ రెడ్డి సీఎం కాలేదు, కేసీఆర్ కాలేదు. సో మనం నువ్వు ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, ఎంపీ అభ్యర్థిగా నువ్వు బీసీలను రిప్రజెంట్ చేస్తున్నావు అని అనుకుంటే రెడ్లను కూడా కలుపుకొని పోవాలి, వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలా. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఉంటే బీజేపీలోకి వచ్చి అనూహ్య స్పందన వచ్చేసరికి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న ఈయన వరంగల్ కానీ, అక్కడ బుర్రనర్సే గౌడ్ కానీ, సో ఒరిజినల్ గా ఇక్కడ ప్రజలు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇంత టీఆర్ఎస్ ఫెయిల్ అయినా ఓట్లు ఒక్కరికే వేయలే వన్ సైడ్, ఇంకో ఆపోజిషన్ నిలబెట్టారు. అది వాస్తవం. అది సో నెక్స్ట్ మహబూబాద్, ఇది
క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ వినే సీట్ అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మెజారిటీ ఎంత వచ్చిందో చూద్దామన్నా 18% ఇచ్చినాం మేము. ఇక్కడ 2 లక్షల మెజార్టీ దాటుతా ఉంది చాలా స్పష్టంగా. 20% ఇచ్చినాం. మీరు ఇచ్చిన దానికి చాలా దగ్గరగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఒకసారి ఖమ్మం చూసినట్టయితే ఖమ్మం కూడా భారీ లీడ్ కనబడతా ఉంది. దాదాపు 3 లక్షలకు పైగా లీడ్ తోటి దూసుకోవడం తెలుస్తా ఉంది. చూడండి అన్న, మేము ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత అక్యురేస్ గా మ్యాచ్ అవుతున్నాయో ఒకసారి ఓపెన్ చేయండి సర్వే. చూడండి ఖమ్మం ఎంత ఇచ్చినాం, హైయెస్ట్ 26%. నెక్స్ట్ హైయెస్ట్ ఏది ఇచ్చినాం, నల్గొండ 22%. ఇది 3,20,000, అది 3 lakhs. సో మేము ఇచ్చిన ప్రొజెక్షన్స్ పర్సంటేజ్లతో సహా మ్యాచ్ అయ్యే సర్వే. ఇంత ధైర్యం ఎవరు చేయరు, అంటే ఇంత డబ్బులు ఇంత వ్యవస్థ ఎవరు చేయరు. మేము అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పనిచేస్తున్నాం, మా దగ్గర వ్యవస్థ అంతా సెట్ చేసి ఉండే కాబట్టి మేము చేసి నార్మల్గా ఏది ఇస్తారు ఇది ఇస్తారు అంతే, ఓన్లీ ఇది ఇస్తారు. బట్ మేము పర్సంటేజ్లతో సహా ఎంతతో గెలుస్తుందో సహా ఇచ్చినాం. హైదరాబాద్ నేను బీజేపీకి కూడా హ్యాట్సప్ చెప్తా. వాళ్ళు ఒక రిస్క్ చేసిరు బీజేపీ. మాధవీలత కూడా ఒక మహిళ బయటకు వచ్చి రాజకీయం చేయడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కావచ్చు. ఆమె ఏమన్నా కావచ్చు, ఆమె ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది అనేది కావచ్చు. ఆమె గట్స్ కి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఫైట్ ఇచ్చింది. ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే 76,000 చాలా తక్కువ, అంటే ఇంకా కొద్దిగా పెరుగుతుండొచ్చు. మేము 10% ఇచ్చినట్టున్నాం, 9%, 10%, 18% ఇచ్చినాం. బట్ మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మేము ప్రీపోల్ అనాలిసిస్లో చేసినాం, 61% మైనారిటీలు కాదు ముస్లింలాడ, మైనారిటీలు హిందువులాడ. 61% వాళ్ళే ఉన్నాక కూడా ఓన్లీ 40% వెళ్ళి నేను కొట్లాడడం గ్రేట్ అవకాశం ఉంది. అంతే పర్సెంటేజ్ లో వచ్చింది. అక్కడ ఉన్న ఏదైతే హిందూ ముస్లిం ఈక్వేషన్ ఉందో 60%, 40% ఓట్లు కూడా అట్లే వచ్చినాయి. సో ఓవరాల్ గా మీరు చెప్తున్న దాని ప్రకారం 7+or-2 అని చెప్తా ఉన్నారు బీజేపీకి, కాంగ్రెస్ 7+1/2 అని చెప్తా ఉన్నారు. సో దీనిలో ఇప్పుడు బీజేపీకి వచ్చేటువంటి సీట్లు ఎన్ని అని చెప్తారు, జస్ట్ కాంగ్రెస్ కి వచ్చేటువంటి సీట్లు మేము ఇచ్చినాం కదా 2%. ఇవి 2 సీట్లే మనం చేయాల్సింది. ఈ రెండిట్లలో బీజేపీ లీడ్ ఉంది. సో 9-7. సో మనం దీంట్లో మ్యాచ్ అయ్యింది ఏంటంటే ఒక జహీరాబాద్, మహబూబ్ నగర్, ఈ రెండింటి మీద డౌట్ ఉంది. ఒక రెండింటి మీద ఇటు వచ్చేస్తే మళ్ళీ సేమ్ అదే అవుద్ది. ఇప్పుడు దీంట్లో బీజేపీలో 9 ఇచ్చినాం మనము. దీంట్లో జహీరాబాద్ కాంగ్రెస్ లీడ్ ఉంది, మహబూబ్ నగర్ దగ్గర ఉంది. ఒక్కటి ఇలా యాడ్ అయితే 88, ఇదే +1 అటు ఇటు ఇచ్చినాం కాబట్టి 88 వచ్చే అవకాశం ఉంది. అండ్ నేను బలంగా నమ్ముతున్నా, మహబూబ్ నగర్ లో సీఎం గారు బాగా ఫోకస్ పెట్టిరు కాబట్టి ఆ రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా గానీ, బట్ ఇక్కడ జైరాబాద్ లో మాత్రం బీజేపీ వస్తుంది. కామారెడ్డి ఓపెన్ అయితే కానీ మనం కామారెడ్డి ఓపెన్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి లాస్ట్ వరకు ఏమన్నా.